వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి నేను సోనియా. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు స్వాగతోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ రేవలి రాజు, ఉప్పల్ అసెంబ్లీ కో కన్వీనర్ మార్నేని ఫణీందర్, ఉప్పల్ కన్వీనర్ గొరిగ వెంకటేశ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVS ప్రభాకర్, బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సినీ నటి బీజేపీ నాయకురాలు కవిత పాల్గొన్నారు. నృత్య గణేష భరతనాట్యం ఇన్స్టిట్యూట్ తరఫున లలితా వినోద్ డ్యాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన చేశారు. భిక్షు నాయక్ ఆధ్వర్యంలో కళాబృంద నాట్య మండలి కళాకారులు డాన్సులతో ప్రజలను ఉత్సాహపరిచారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ క్రాస్ రోడ్లో నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులకు స్వాగతం పలుకుతున్నారు. భాగ్యనగర ఉత్సవ గణేష్ కమిటీ వినాయక నిమజ్జనానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు వచ్చారు. వారు వివరాలు తెలుసుకుందాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉప్పల్ శాఖ ఆహ్వానం మేరకు ఈరోజు గత 9 రోజులుగా శ్రీ గణేష్ నవరాత్రులు జరుపుకొని పవిత్ర నిమజ్జన కార్యక్రమానికి ఏదైతే వైభవంగా కార్యక్రమం జరుగుతుందో దానికి నేను రావడం జరిగింది. దేశంలోనే గణేష ఉత్సవాల్లో ముంబైతో పూణేతో పోటాపోటీగా గత అనేక దశాబ్దాలుగా హైదరాబాదులో భాగ్యనగర్లో హిందూ బంధువులు భక్తులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి పండుగ వేడుక ఇది. ఈ సందర్భంగా హిందువుల యొక్క శక్తి, సామూహిక శక్తి బయటికి వస్తున్నది. రాబోయేటువంటి రోజుల్లో గణాధిపతుడు గణపతి శ్రీ వినాయక స్వామివారు అందరికీ కోవిడ్ ఇతరత్ర అనేక ఇబ్బందుల నుంచి ముక్తి ప్రసాదించాలని అనేక రకాలుగా గత 2 సంవత్సరాలుగా ఆర్థికంగా కుంటుపడినటువంటి పనులన్నీ కూడా సాఫీగా ముందుకు వెళ్ళాలని తెలంగాణ భారతదేశం సంపూర్ణ మానవాళి అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా సమృద్ధిగా ఉండాలని అందరం కూడా ప్రార్థించడం జరిగింది. దేశం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి దిశలో ఇంకా వేగంగా ముందుకు పోవాలని, ప్రపంచంలోనే విశ్వగురు స్థానంలో భారతదేశం ఆవిర్భావం కావాలని అనేక మంది సామూహిక ప్రార్థనలు చేయడం జరిగింది. మన పండుగ ప్రపంచంలోనే అద్వితీయమైనటువంటి పండుగ. పండుగల దేశం ఏదైనా ఉంటే ప్రపంచంలో అది కేవలం భారతదేశమే. SV6 రిపోర్టర్ లింగం యాదవ్. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చందానుకూల్యతా ఫలసిద్ధిరస్తు అవిఘ్నమస్తు తదాస్తు. నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు సంతతశ్రీరస్తు సన్మంగళాని భవంతు తదాస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మరి మీరు మిగతా వారు ఇంకా గట్టిగా సపోర్ట్ కొడితే మేడం మాట్లాడతారు. సపోర్ట్. థ్యాంక్ యూ. కొంచెం వేదిక మనం ఎన్నికపోతాం మనం అందరం. వేదిక ఎవరు అడ్డంగా ఉండదు. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడే రూపాయలు అందరూ ఎన్నిక జరగాలి ప్లీజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.